హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సన్ రైజర్స్ జట్టుతో తలపడనుంది. మ్యాచ్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలివస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. సో మరికొద్దిసేపట్లో ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో తలపడబోతున్నాయి. టాస్ గెలిచి మొదట లక్నో బౌలింగ్ ఎంచుకుంది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుని ముందుగా బ్యాటింగ్ ఆహ్వానించింది. సో ముందుగా అనుకున్నట్టుగానే ఈరోజు హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో అదేవిధంగా సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఆరెంజ్ ఆర్మీ కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటివరకు సుమారు 15,000 మందికి పైగా సీటింగ్ అయినట్లుగా మనకి వస్తున్నటువంటి సమాచారం. కొంతమంది ఎస్ఆర్హెచ్ అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో ఈరోజు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది. వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. సో ఎలా ఉండబోతుంది, స్కోర్ ఎంత చేయొచ్చు? మనోళ్ళు 200 కొట్టినా డిఫెండ్ చేయగలరన్న నమ్మకం నాకుంది. 200 కొట్టకపోయినా 300 కొట్టినా నాకు పర్లేదు. 400 కొడితే ఇంకా హ్యాపీగా తీసుకుంటాను. ఖచ్చితంగా ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ టీంకి మంచి రికార్డు ఉంది. 63 మ్యాచ్లు ఆడితే 38 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఉప్పల్లో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఆరెంజ్ ఆర్మీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి 100% ఈసారి మేము చెప్తా ఉన్నాం. అగ్లే బార్ 300 పార్ అన్నట్టుగా ఈసారి 300 రన్స్ ఖచ్చితంగా కొట్టి, గతంలో లాస్ట్ ఐపీఎల్లో ఇక 2025లో 286 రన్స్ కొట్టింది ఎస్ఆర్హెచ్ టీము. ఈసారి ఇషాన్ కిషన్ గారి సారథ్యంలో అభిషేక్ శర్మ ఓపెనింగ్గా వస్తున్నాడు కాబట్టి 100% అభిషేక్ శర్మ సెంచరీ కొడుతున్నాడు ఇప్పుడు. అలాగే 300 దాటుతుంది ఎస్ఆర్హెచ్ మ్యాచ్. మరొక విజయాన్ని ఈ 2026 ఐపీఎల్లో గెలుస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. వీఆర్ ఆల్ సపోర్టింగ్ టు ఆరెంజ్ ఆర్మీ ఎస్ఆర్హెచ్. రైట్, అది ముందుగా మనం అనుకున్నటువంటి అడ్వాంటేజ్ క్రౌడ్ సపోర్ట్ భారీగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే లోకల్ టీమ్, అంటే ఇక్కడ ఎస్ఆర్హెచ్ టీమ్ అండ్ లోకల్ గ్రౌండ్, ఇక్కడ లోకల్ పీపుల్ ఎస్ఆర్హెచ్ని ఎంతగానో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో ముఖ్యంగా ఎల్ఎస్సీ ఫ్యాన్స్ కూడా చాలా మంది కొడుతున్నారు. ముఖ్యంగా మనం ఇందాక గమనించిన విషయం ఏంటంటే చాలా మంది కూడా ఇండివిజువల్ ఫ్యాన్స్, వెస్టిండీస్ ప్లేయర్ అంటే నికోలస్ పూరాన్ కూడా సంబంధించిన ఒక అభిమానులు కూడా మనం చూడడం జరిగింది. దాంతోపాటు అభిషేక్ శర్మకు సంబంధించినటువంటి ఫ్యాన్స్, తర్వాత ఇతర ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆరెంజ్ ఆర్మీని ముఖ్యంగా ప్రధానంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరితో కొంతమంది మాట్లాడదాం. సో ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము వచ్చి కుక్కడపల్లి. సో ఆరెంజ్ ఆర్మీని ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నారు? మొదట బ్యాటింగ్ చేయబోతుంది. మొదట బ్యాటింగ్ హెడ్ బాగా చేస్తాడు. 100 పక్కా కొట్టాలనుకుంటే సెంచరీ కొట్టాలనుకుంటాం. ఈసారి మొన్ననే కొట్టలేక పెట్టేసారు. పక్కా కొడతారు, పక్కా విన్. హోమ్ గ్రౌండ్లో పక్కా విన్. హోమ్ గ్రౌండ్లో హెడ్కి బాగా ఓకే. రైట్, అది ఒక్కొక్కరు కూడా సో ఈరోజు తమ ఫేవరెట్ ప్లేయర్ చాలా బాగా ఆడతారని వాళ్ళు చెప్తున్నారు. ఒకవైపు అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ సారథ్యంలో ఈరోజు మ్యాచ్ గెలవబోతుందని అంటున్నారు. గతంలో కొట్టినట్టుగానే 287 రన్స్ ఈరోజు దాన్ని దాటిపోయి 300 రన్స్ కొడతారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రీసెంట్గా వాళ్ళు కూడా T20 వరల్డ్ కప్ టైంలో వాళ్ళు కొంచెం మెరిశారు. ఇషాన్ కిషన్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, T20 వరల్డ్ కప్ టైంలో అద్భుతంగా ఆడి జట్టు కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్లేయర్స్. సో వీళ్ళందరూ కూడా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్లో 2 కీలక ప్లేయర్లు ఉండడంతో అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు లక్నో టీంకి సారథిగా ఉన్నటువంటి పంత్ కోసం కూడా చాలా మంది అభిమానులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది కూడా ఈ ఎంత ఎండని కూడా లెక్క చేయకుండా ఉప్పల్ స్టేడియానికి వచ్చి మ్యాచ్ తిలకడానికి వస్తున్నారు. సో ఆల్రెడీ టాస్ అయిపోయింది. పిచ్ రిపోర్ట్ కూడా చాలా క్లియర్గా ఉంది. 75 మీటర్స్ 6 భారీ 6లు ఈరోజు నమోదు కాబోతున్నాయి. సో అండ్ లెఫ్ట్ అండ్ రైట్లో 68, 63 మీటర్స్ 6లు కూడా ఉన్నట్టుగా ఇందాక పిచ్ రిపోర్ట్ కూడా మనం చూడడం జరిగింది. సో ఈరోజు హైదరాబాద్ అంటేనే ఫ్లాట్ పిచ్ అండ్ హై స్కోరింగ్ పిచ్ కాబట్టి బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. సో ఇది హైదరాబాద్ ప్లేయర్స్కి చాలా కలిసి వచ్చే అంశం. సో 300 కొట్టి భారీ స్కోర్ నమోదవుతుందని చెప్పేసి ఎస్ఆర్హెచ్ టీమ్ ధీమా వ్యక్తం చేసిన ఎస్ఆర్హెచ్ అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో మరికొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. 3:30కి ఎగ్జాక్ట్గా లైవ్ యాక్షన్ స్టార్ట్ కాబోతుంది. ఇది ఉప్పల్ స్టేడియంతోనే తాజా పరిస్థితి. ఓటు